తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం ఐరావింది విలేజ్లో ఉన్న 111 ఎకరాలు ఏవైతే పోడు భూములు ఉన్నాయో ఈ పోడు భూములు మొత్తము గవర్నమెంట్ భూమని ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి అక్కడున్న జిల్లా కలెక్టర్ గారు అలాగే ఫారెస్ట్ అధికారులు అక్కడే ఉన్న గిరిజనులు రైతులు ఎవరైతే ఉంటారో ఈ రైతులు ఆ భూమిని ఆక్రమించి అక్కడే పంటలు పండించుకుంటున్నారని చెప్పి వీళ్ళందరూ తెలంగాణ స్టేట్ హైకోర్టులో ఒక పిటిషన్ వేసిర్రు. ఈ పిటిషన్ వేసిన తర్వాత గిరిజనులు రైతుల తరపు నుంచి కూడా ఒక న్యాయవాది పిటిషన్ వేసి వీళ్ళ తరపున వాదనలు అనేది వినిపించారు. ఈ వాదనలు వినిపించిన తర్వాత తెలంగాణ స్టేట్ హైకోర్టు ఏం చెప్పిందంటే అక్కడున్న జిల్లా కలెక్టర్ కానీ లేకుంటే ఫారెస్ట్ అధికారులు కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఇక్కడ 3 times హీరింగ్స్ జరిగిన అంటే 3 సార్లు హీరింగ్స్ జరిగినా కూడా జిల్లా కలెక్టర్ కానీ లేకుంటే ఫారెస్ట్ అధికారులు కూడా ఎలాంటి ఎవిడెన్స్ అనేది ప్రొవైడ్ చేయలేదు. కాబట్టి ప్రస్తుతానికైతే తెలంగాణ స్టేట్ హైకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే దానికి స్టేటస్ క్యూ అని తీర్పిచ్చింది. స్టేటస్ క్యూ ఏంటంటే ఇప్పుడు ఎలా అయితే ఉందో అలాగే ఉండాలని చెప్పి దాని జోలికి ఎవరు వెళ్ళకూడదని జిల్లా కలెక్టర్ కానీ లేకుంటే ఎవరైనా సరే ఫారెస్ట్ అధికారులు వెళ్ళకూడదని